కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెదపట్నం కొమ్మల్లపూడి పెందూరుముని పెడ మంచినీటి కాలువలకు మోక్షం కలిగింది. సుమారు 13 కిలోమీటర్ల మేర 13 లక్షల ఎస్టిమేట్తో ఒక షట్టర్ వేలు కలుపుకొని తవ్వకాలు ప్రారంభం. ఇక బంటుమిల్లి మండలం మల్లేశ్వర గ్రామం పంపుల చెరువు వద్ద నుండి కాలువ తవ్వకాలు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. మరియు నీటి సంఘాల చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వాసుపల్లి గణేష్, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా పంట కాలువలు గాని డ్రైన్లు గాని తవ్వకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట పొలాలు నీటి ముంపుకు గురయ్యాయని, ఇలాంటి సమస్యలు రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రారంభించుకున్నాం. వాటికి కూడా త్వరలోనే శాంక్షనింగ్ ఆర్డర్ వస్తుంది. త్వరలోనే ఈ వేసవి కాలంలోనే ఏవైతే కాలువలు ఉన్నాయో రైతులకు ఇబ్బంది లేకుండా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తవ్వి రైతులకు ఇబ్బంది లేకుండా చేసి సకాలంలో కూడా నీళ్లు అందించేటువంటి బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని మీ అందరి యొక్క ఆశీస్సులతో మనందరం కూడా మరి ఎన్నుకోవడం జరిగింది. మంచి మెజారిటీ తోటి ఈ రోజున గెలిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా రైతులకి ఎప్పుడూ కూడా అన్యాయం జరగకూడదని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మరి రైతుల పక్షపాతి. గతంలో కూడా మనందరం కూడా చూసాం, రైతులకి పొలాలు కోతలు కోసేటువంటి సమయంలో ముంపునికి గురైతే ఆ రోజున మరి ధాన్యాన్ని కూడా మొలకలెత్తినా కానీ గిట్టుబాటు ధరకి రైతులందరి దగ్గర కూడా ధాన్యాన్ని కొన్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున. అదే తరహాలో మరి గత 5 సంవత్సరాల్లో ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. కొందరికి నెలకు పడినాయి, 2 నెలలకు పడినాయి, 6 నెలలకు పడినాయి, కొందరు పడకుండా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. కానీ ఈ రోజున అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఏ రోజు